లేకపోతే బీజేపీ మా పెరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో శాండ్విచ్, మధ్యలో ఏమీ లేదు పరిస్థితి. ఇక రెండో అంశానికి వెళ్ళేప్పటికీ మనం చూస్తున్నాం పాపారావు గారు, డొనాల్డ్ ట్రంప్ ఆయన విపరీత చేష్టలు, విపరీత రాతలు. ఆయన జనరల్గా యుఎస్ గవర్నమెంట్ కమ్యూనిక్ రిలీజ్ చేస్తుంది, అది ప్రోటోకాల్. వైట్ హౌస్తో సంబంధం లేదు, ఆయనది ట్రూత్ సోషల్ మీడియా ఉంది, దాంట్లో పెట్టేస్తాడు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే. అండ్ ఇంకోటిది మిగా అని పెట్టాడు, అంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్, అంటే ఇరాన్ని కూడా ఈయనే బాగు చేస్తాడు, వెనిజులాని ఈయనే పరిపాలించేస్తాడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆక్రమించేస్తాడు. రేపు పొద్దున మన దేశంలో ఏ అరకు వ్యాలీలో ఆయనకు నచ్చిందంటే ఇది నేను తీసుకుంటున్నాను అంటాడు, మాట్లాడలేని పరిస్థితి. ఆయన మీద 3 జడ్జీలు అండి ఏం మాట్లాడారు ఒకసారి. జేమ్స్ బోస్బర్గ్ గారు, చీఫ్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి, ట్రంప్ ప్రభుత్వం పైన వెనిజులా వలసదారుల డిపోర్టేషన్ నిర్ణయాలపై ఆయన విమర్శలు చేస్తే ఆయన వ్యాఖ్యలు అనుచితమైనట్టు ట్రంప్ ప్రభుత్వం ఆయన ఆరోపించి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆయనపై మిస్కండక్ట్ కంప్లైంట్ దాఖలు చేయించాడు. అదొకటి. ఇంకా ఇంకొక జడ్జి అలిసన్ బరోక్స్ అండి, ఆయన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి. హార్వర్డ్ యూనివర్సిటీ మీద ట్రంప్ ప్రభుత్వం విధించిన $2.6 బిలియన్ ఫండింగ్ కోతల్ని ఈయన రద్దు చేశారు. తీర్పులో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆయనకే వ్యతిరేకంగా ఉపయోగించారు. కోర్టు అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వం చూపిన కారణం అంటే యాంటీసెమిటిజం నిజమైన కారణం కాదు, రాజకీయ ఉద్దేశం. మూడో ఆయన రజీ వాల్టన్, సీనియర్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి. ట్రంప్ న్యూయార్క్ కేసులో జడ్జి జువాన్ మెర్చాస్ కుటుంబంపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను బహిరంగంగా విమర్శించారు. ఆయనపై వచ్చిన ఎథిక్స్ కంప్లైంట్ తొలగించారు, ఎందుకంటే ఆయనపై కేసు విషయంపై కాకుండా ట్రంప్ వ్యాఖ్యలపై మాత్రమే స్పందించారు. రేపో మాపో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ లోపల ఏమన్నా తేడాపాడా జరిగితే ఇబ్బంది అవుతుందని ఈ జడ్జీలను నేను ఇంపీచ్ చేస్తానంటున్నాడు. లేదు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, వాళ్ళు తొలగించాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంపీచ్ చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. ఈ తెగేదాకా ఎందుకు లాక్కుంటున్నాడు సార్? డెస్పరేట్ గా ఉన్నాడు. రెండోది ఏంటంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని మీరు మెగా అన్నాడని అన్నారు కదా, అదే ఆ మెగా మనకు కూడా మన గతంలో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మనం కూడా మాట్లాడున్నాం. తర్వాత కాసేపు పక్కన పెడితే మెగా ఇప్పుడు అంటే ఏంటి అర్థం, ఆల్రెడీ ఆయన అమెరికాను గ్రేట్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఇరాన్ వచ్చి ఆయనే మళ్ళీ ఇరాన్ కూడా గ్రేట్ చేస్తాడు. అమెరికాని రోజు రోజుకి దిగజారుస్తున్నాడు అనేది, అమెరికాలో సమస్యలు పెరుగుతున్నాయి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఆయన గ్రేట్నెస్ అంటే అమెరికాలో ప్రజల సమస్యలు పెరగటం లాగే కనపడుతుంది. కాబట్టి తనం మీద నుంచి పోయిలో పడతారు. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న జనం పరిస్థితి ఏమవుతుందంటే రేపు పొద్దున ఈ ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకుంటే ట్రంప్ మాట నమ్మితే, మీరు ఇందాక మన కొచ్చిటాల్ గారు చెప్పారు కదా, సురేష్ కొచ్చిటాల్ చాలా బాగా చెప్పారు. ఆయన ఇరాక్ లో ఎలాగైతే కొట్టుకు చచ్చారో జనం, కొట్టుకు వస్తున్నారు ఈ రోజుకి రకరకాలుగా గుంపులుగా తయారై, అలాగే సిరియాలో ఏం జరిగిందో, అలాగే లిబియాలో ఏం జరిగిందో అదే ఇరాన్ లో జరుగుతుంది. కాబట్టి ఉన్న కాస్త రట్టి పెట్టుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. జనాలు రెచ్చిపోయి సమస్యలు ఉంటే పోరాడుకోండి, దాని మీద ప్రశ్నించండి. ప్రభుత్వం ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది, ధరల పెరుగుదలతో సతమతం అవుతున్నారు జనం, ఇబ్బందులు ఉన్నాయి, ఫైట్ ఇట్. కానీ బట్ బేసిక్ గా డోంట్ త్రో అవే ద బేబీ విత్ ద బాత్ వాటర్. నువ్వు మొత్తంగా ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి వస్తే కనుక అది అమెరికా లాంటి ట్రంప్ లాంటి వాడికి అవకాశం. గతంలో మంచి ఉద్దేశాలతో చేసినా, ఏ ఉద్దేశాలతో చేసినా ఇట్లాంటి ప్రయత్నాలు ఇరాక్ లో బెడిసికొట్టి, సిరియాలో బెడిసికొట్టి, లిబియాలో బెడిసికొట్టి. కాబట్టి అది అమెరికాకి మంచిది కాదు, ఇరాన్ ప్రజలకు అసలు మంచిది కాదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా సార్ పారిపోయి వచ్చేసారు కదా అమెరికా సైన్యం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా. ఎక్కడ మారిపోవాలి? వియత్నాం సేమ్ సీన్, వియత్నాం లో కూడా అదే సీన్. వియత్నాం లో ఒక లాస్ట్ సోల్జర్ అనుకుంటా ఒక హెలికాప్టర్ పట్టుకొని పైకి వెళ్ళేది, హెలికాప్టర్ ఒక టాప్ ఆఫ్ ది బిల్డింగ్ లో హెలికాప్టర్ తాడేస్తే అది పైకి వెళ్ళేది. అప్పట్లో ఫోటో పాపులర్. వియత్నాంలో పారిపోయారు కదా, అంతే పారిపోయారు. కలుగుల్లో దూరి పోరాడారు వియత్నాం ప్రజలు, చిన్న ఆకారాలు కదా, పర్సనాలిటీ చెన్నై వాళ్ళని, ఎలకల కలుగుల్లో దూరి పోరాడారు వాళ్ళు, అట్లాంటి పోరాటం చేశారు, పారిపోయారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో అదే జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో తలలు తిరిగి పారిపోయారు. ఎక్కడ జరగట్లా మీకు? లిబియా, ఇరాక్ లో మాత్రం మీరు ఉండగలిగారా? ఇరాక్ లో ఎంత ఉన్నారు మీరు, ఎంత ఉండగలిగారు? ఇరాక్ ని పాలించగలిగారా? దానికి బుక్ చూపించా కదా మీకు, లాస్ట్ టైం కూడా చూపించారు మీకు. ఇది ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనే పుస్తకం. అంటే ఇరాన్ ఆక్యుపై చేసుకుని అమెరికా దాన్ని పరిపాలించలేక ఎన్ని రకాల ఎక్కట్లు పడిందో, ఎన్ని రకాలుగా ఇరాన్ లో ప్రజల ప్రతిఘటన, ఎక్కడికక్కడ రకరకాల సమస్యలు. ఇరాక్ లో అమెరికా సైన్యం, అమెరికా ఆక్రమణదారులు పడ్డటువంటి పాటలే ఈ పుస్తకం. ఇరాక్ లో అలా పరిపాలించలేక వాళ్ళు పడ్డది. సద్దాం హుసేన్ ఎప్పుడో చెప్పాడు కదా, సద్దాం హుసేన్ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తే చెప్పాడు, అయ్యా మీరు పరిపాలించలేని ఈ దేశాన్ని, నేను కాబట్టి ఏదో చేసుకొచ్చాను, మీరు చేయలేరు, అమెరికా వాళ్ళ వల్ల కాదు ఈ దేశాన్ని పరిపాలించడం, అది నాకే తెలుసు అని చెప్పాడు. కోర్టు ప్రకటనలో చెప్పాడు స్పష్టంగా. అదే జరుగుతుంది ఇప్పుడు, వాళ్ళ వల్ల కాల. సద్దాం హుసేన్ అనవసరంగా ఆయన చేతి కింద ఆ మాత్రం ఉన్న జనాన్ని, లిబియాలో గదఫీ గ్రీన్ బుక్ ఏదో ఉండేది, దాని ప్రకారం ప్రజలు బాగున్నారు. అక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా,
ప్రజలు అంటే అది వేరే విషయం, అది కూడా ఒక సమస్య కావచ్చు. కానీ అంతకంటే దారుణంగా ఉంది కదా ఇప్పుడు, తిండి కూడా లేని, లేకపోతే ఆర్థిక సమస్యలతో లిబియాలో గదఫీ ఉండగా ఆర్థికంగా చాలా ఎదిగింది ఆ దేశం. ఏంటంటే అమెరికాను నమ్ముకున్నాడు ఎవడు బాగుపడ్డు, అమెరికాను నమ్ముకున్న ఆందోళనకారులు ఇరాన్లో కనుక అలాగే ఆ ప్రభుత్వాన్ని కోల్దోసుకుంటే ఆ మాత్రం కూడా మిగలదు. ఆయన ట్వీట్ అదే ఎక్స్ ప్లాట్ఫామ్ లో అంటాడు, ఆందోళనకారులు మీరు రెచ్చిపోండి, మేము వస్తున్నాం, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అట, మేము వస్తున్నాం, ఈయన భగవంతుడా వచ్చేసి వాళ్ళని రక్షించడానికి మేము వస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ప్రతి ఒక్కడి పేరు గోత్రం అంతా రాసుకొని పెట్టుకోండి, నేను వచ్చి వాళ్ళ సంగతి తెలుసా. ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడగలిగింది ఏముంటారు సార్, ఇట్లాంటి మనుషులు. ఇక అంటే ఇంకొకసారి అభిశంసన వస్తే సార్ 2019లో మొదటిసారి ఆయన అభిశంసనకు గురయ్యాడు. అది ఉక్రెయిన్ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, కాంగ్రెస్కి అడ్డంకులు సృష్టించడం. రెండో అభిశంసన 2021 జనవరి 6 క్యాపిటల్ హింసలో పాత్ర ఉందనే ఆరోపణ. ఇప్పుడు 2025-26లో ట్రంప్ మూడోసారి అభిశంసనకు గురయ్యే అవకాశాలు ఉందని ఆయనే చెప్పుకుంటున్నాడు స్వయంగా. 2026 ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్స్ హౌస్ని కోల్పోతే కనుక డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాలు తీసుకురావచ్చు. అంటే ఈ డామ్ కాన్ఫిడెంట్ దాన్ డెమోక్రట్స్. ఏది తప్పనిసరిగా ఈ మిడ్ టర్మ్ పోల్లో తప్పదు. సెనేటర్ క్రిస్ మర్ఫీ ఏమంటారంటే తన రెండో పదవీ కాలంలో ట్రంప్ మొదటిసారి కంటే 10 రెట్లు ఎక్కువ అభిశంసనకు గురయ్యే తప్పులు చేశారు. ఇదండి ఆయన అభిశంసన చరిత్ర. ఎలక్షన్స్ కి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. వెనుజులా అంశంలో కూడా వెనుజులాని అట్లా మధురోని పట్టుకురావటం, మధురో నచ్చకపోవచ్చు అమెరికాలో చాలా మందికి, కానీ అమెరికా ఇలా పోయి ఇలా చేయటం కూడా ఎవరికి నచ్చట్లేదు. అది చాలా అమెరికా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. దాంతో పాటు అమెరికా ప్రజలకి ట్రంప్ వల్ల వచ్చిన అనేక సమస్యలు. ఒకటి, మీకు ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోయింది, గ్రోత్ పడిపోతుంది, జీడిపి ఫిగర్స్ పడిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆ డేటా కూడా సరిగ్గా లేదనేది ఈ మధ్యకాలంలో. అదే ట్రంప్ ఏదో అబద్ధాలు ఆడుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ధరల పెరుగుదల చాలా ఎక్కువ ఉంది, ట్రంప్ ఏమో అదేం లేదని అంటున్నాడు. అంటే ఫస్ట్ ఎలా తయారయ్యాడు ఒక థర్డ్ వరల్డ్ కంట్రీలో పచ్చి అబద్ధాల కోరు నాయకుల్లాగా కొంతమంది లాగా. అమెరికా గతంలో కనీసం ఒక వెలిడిటీ ఉండేది ఇంటర్నల్ అఫైర్స్ లో, కనీసం ప్రజలతో కొన్ని విషయాల్లో డేటా చెప్పిన విషయాల్లోనే వాళ్ళు నిజాయితీగా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. ఇది ఇప్పుడు డేటా ఒకటి చెబుతుంటే ట్రంప్ ఒకటి మాట్లాడుతున్నాడు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒకటి ట్రంప్ ఒకటి మాట్లాడుతున్నాడు. అమెరికాలో విసిగిపోయారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో చావు దెబ్బ కొడతారు అమెరికా జనాలు రిపబ్లికన్ పార్టీని, ట్రంప్ ఓడిస్తారు. కాబట్టి నిజంగానే జరుగుద్ది. అంటే దానికి దార్శనికత అక్కర్లా. కాబట్టి ఈ లోపుగానే పని చక్క పెడదాం అనుకుంటున్నాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చే లోపే చేసే వినాశనం అంతా ప్రపంచం అంతా తను చేయదలుచుకుంది. నువ్వు గ్రేట్ అని చెప్పి అందరినీ రెచ్చగొట్టి తను చేయదలుచుకుని చేసిపోదలుచుకున్నాడేమో. అంటే నిర్మోహం ట్రంప్ విషయంలో ఒకటేనండి, ట్రంప్ కేసు అసంబిషన్లు లేవు, నీతి నియమాలు లేవు. అందుకే జనాలు కూడా అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యమం తెచ్చారు. నో కింగ్స్ అని. నీ ఇష్టానుసారం చేస్తే కుదరదు. నో కింగ్స్ అంటే రాజుల కాలం కాదు ఇది, సార్వభౌమ ఇది ఎంపైర్లు కాదు ఇవి, నువ్వు సార్వభౌమాధికార రాజు కాదు, నువ్వు మామూలుగా ఉండు, ప్రజాస్వామిక పరిపాలనా పద్ధతిలో ఉండని చెప్పి నో కింగ్స్ అనే ఉద్యమం అమెరికా ప్రజలు ఎందుకు తెచ్చారు. అలాగే పెత్తనం చేస్తున్నాడు తన ఇష్టానుసారం, తను ఏమనుకుంటే అదే చట్టం, నేను అన్నదే చట్టం, నేను రాసిందే ఇదని వేదం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడు అది పరమ దుర్మార్గమైన వ్యవహారం. ఒక ప్రజాస్వామిక దేశం కాదు, ఒక నియంత కూడా ఈ విధంగా మాట్లాడు. ఏ దేశంలో నియంత కూడా, ఆఖరికి హిట్లర్ కూడా ఇలా చేస్తుంటారు. హిట్లర్ కూడా కొంత జవాబుదారీతనం ఉండి ఉంటారు, అంత దుర్మార్గమైన హిట్లర్ కూడా. వాళ్ళ దేశ ప్రజలకు ఆయన జవాబుదారీగానే ఉన్నాడు. వాళ్ళ దేశ ప్రజలకు ఎవరు హిట్లర్ దేశ ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడు. హిట్లర్ అట్లీస్ట్ ఆన్సర్డ్, నేను నిరుద్యోగం పరిష్కారం చేస్తాను, మీకోసం నేను చేస్తున్నాను, యుద్ధాలని మీకోసమే చేస్తున్నాను అన్నాడు. ఏం చేసినా అట్లీస్ట్ ఈజ్ ఆన్సరబుల్. ఈ మనిషి అవసరం ట్రంప్ గురించి, ఎందుకంటే ఆ ప్రజలు తెలుసుకోవాల్సింది ఆఖరికి అంతిమంగా. రైట్. ఒకసారి పేగేట్ ప్రసాద్ గారి దగ్గర సార్, ఇప్పుడు మూడోసారి అభిశంసనకు గురి అవడానికి ఆయన ఇంతకు ముందు టర్మ్ కన్నా ఇప్పుడు 10 రెట్లు ఎక్కువ తప్పులు చేశాడు. వాళ్ళ సెనేటర్ క్రిస్ మర్ఫీ అని అంటున్నాడు. సో ఈయన కూడా, అంటే ట్రంప్ కూడా అనుమానం ఉంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో రిపబ్లికన్స్ ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ గ్రౌండ్ అని. అదే కనుక జరిగితే ఈ తలకాయ నొప్పులన్నీ తప్పిపోయే ప్రమాదం. ఆయన అభిశంసనకు గురైతే రేపు ఎవరిని తీసుకొస్తారు, ఇంకా జేడీ వ్యాన్స్ తీసుకురావాలి. అంటే అమెరికా చట్టాలు ఎట్టున్నాయో మనకి సమగ్రమైన అవగాహన లేదు. బట్ సమ్ ఎక్స్ విల్ కమ్ డెఫినెట్లీ. బట్ ఈయన ఒకవేళ దాన్ని కూడా తప్పించుకొని చావు తప్పి కన్ను లొట్టపోయి ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో కూడా రిపబ్లికన్స్ కనుక పర్ఫామ్ చేస్తే, అంటే నెగ్గుకు రాగలిగితే ట్రంప్ ఆయన ధోరణి మరింత విస్తరించే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? ట్రంప్ని నేను ఒక పొలిటీషియన్గా చూడను నేను. సో హీఈస్ మోర్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్, హీఈస్ మోర్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షనల్ మ్యాన్. సో అందు గురించి మీరు మామూలుగా హిస్టరీలో చూసుకుంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ II
యుఎస్ ఎన్ని వార్లు చేసినప్పటికీ ఎక్కడా నెగ్గలేదు. ఒకటి 1991లో గల్ఫ్ వార్లో బుష్ టైంలో జరిగింది. సరే అక్కడ చిన్న ఒక 15-20 రోజులు జరిగింది అంతే. అయితే వీళ్ళు ఎందుకు చేస్తారు ఈ వార్స్ ఇవంటే, ఎప్పుడైతే లోకల్లీ వాళ్ళ రేటింగ్లు పడిపోతూ ఉంటాయో, మళ్ళీ మేము వార్ హీరో, మళ్ళీ అమెరికాని గ్రేట్ చేస్తాం, మనం యావత్ ప్రపంచాన్నే పాలించడానికి వచ్చాం మనము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ వచ్చేసరికి ఆయిల్ లాబీ ఏదైతే ఉందో దే ఆర్ ద కోర్ సపోర్టర్స్. దాంతో వాళ్ళకి ఇంకా అంటే దేర్ ట్రెడిషనల్ అంటారు, లేకపోతే కన్జర్వేటివ్స్ అంటారు, వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి సపోర్టర్స్ వీళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఒకటి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. వీళ్ళకి ఫండింగ్ ఇచ్చిన ఆయిల్ లాబీకి ఏమో పెద్ద ప్రాఫిట్ లేని రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో 50-60 సంవత్సరాల కింద నుంచి ఉన్నవి, కొత్తదనం ఏం లేదు. యుఎస్లో ఆయిల్ రిజర్వ్స్ ఇంత ఉన్నాయని చెప్పారు, కానీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి జో బైడెన్ వాళ్ళ రిజర్వ్స్ని ఎక్కువ వాడేశాడు. సో అందు గురించి ఇప్పుడు ఆయిల్ తీసుకురావాలి, ఈ అటాక్స్ చేస్తున్నారు. సో ఈ వెనిన్జులా మీద లేకపోతే ఇరాన్ వీటిలన్నిటి మీద కూడా ఇదొక అంటే ఒక దృష్టి మరలించే చర్య. దాంతో పాటు లోకల్లీ ఆయనకు పడిపోతున్న రేటింగ్లని మళ్ళీ లిఫ్ట్ చేసే ఇది. అయితే మీరు అడిగింది ఏంటంటే, సరే ఇప్పుడు మరి ఈ మధ్యంతర ఎలక్షన్స్లో ఓడిపోతే ఏంటి పరిస్థితి అంటే, ఆయనకి డెఫినెట్లీ ఏదో ఒక లాబీ చేస్తాడు. ఎందుకంటే డెమోక్రటిక్స్ కూడా వెనకాల డీప్ స్టేట్ ఉన్నారు. డీప్ స్టేట్ ఏం వెళ్ళిపోలేదు. అంటే ట్రంప్ కి సపోర్ట్ చేసిన డీప్ స్టేటా లేకపోతే డెమోక్రటిక్ సపోర్ట్ చేసిన డీప్ స్టేటా, అంతే అక్కడ ఉన్న వ్యత్యాసం. సో వాళ్ళు వెనకాల ఉండి వాళ్ళు ఇంకో లాబింగ్ చేస్తారు. సో అమెరికాలో వాళ్ళ పాలసీ పరంగా పెద్దగా తేడా ఏం లేదు. వీళ్ళు మనకి ఆయిల్ లాబీ ఉంటే వాడు ఫార్మా లాబీయో టెక్నాలజీ లాబీనో వాళ్ళు డీప్ స్టేట్ యూజ్ చేసుకుంటారు. సో అందు గురించి మనకి ఇక్కడ ట్రంప్ నిజంగా పెద్ద ఏదో మార్పులు చేర్పులు ఏం చెయ్యడు. నెక్స్ట్ ఈ ఎలక్షన్లో వచ్చేది డెఫినెట్లీ ఆయనకి ఎదురు దెబ్బ తగులుతుంది, 100% కన్ఫర్మ్డ్. అది కాకుండా ఆయన లైఫ్ థ్రెట్ ఏమైనా ఉంటుందా అనేది వి డోంట్ నో. ఎందుకంటే ఎలక్షన్కి ముందే ఒకసారి ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది. సో దాని గురించి మనం ఇంకా ఈయన వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ గన్స్, డ్రగ్స్ ఇవన్నీ ఇమీడియట్లీ అవైలబుల్ ఉంటాయి, అంత పెద్ద కంట్రోల్ ఏమి ఉండదు. ఇంకోటి అక్కడుండే మనకి అట్లీస్ట్ ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎలా అయితే ఉందో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ అలా ఉండదు, పొలిటికల్ అపాయింట్మెంట్స్. అందు గురించి అటు సైడ్ నుంచి కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఇతనికి ఎదురు దెబ్బ తగలచ్చు. ఎందుకంటే చాలా మంది డెమోక్రాట్స్ అపాయింటెడ్ అంటున్నారు, ఇద్దరు జడ్జిలు ఉన్నారు. సో అందు గురించి ఇది కూడా ప్రాబ్లం రావచ్చు వీరికి. సరే, అంటే అభిశంసన ప్రక్రియకు వచ్చేప్పటికి, ఇంపీచ్మెంట్కి వచ్చేప్పటికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మెజారిటీ ఓటుతోటి అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలి. కరెక్ట్. సెనేట్లో విచారణ జరుగుతుంది. 2/3 మెజారిటీతో తీర్పు వస్తే అధ్యక్షుడి పదవికి నుంచి ఆయన్ని తొలగించవచ్చు. 2 సార్లు ట్రంప్ అభిశంసనకు గురైనప్పటికీ సెనేట్లో ఆయనకు పదవి నుంచి సెనేట్ ఆయన తొలగించలేదు. సో దిస్ మే టేక్ ప్లేస్ ది నెక్స్ట్ టైం ఆల్సో అనే ఒక హోప్ తోటి ట్రంప్ ఉన్నారని మనం అనుకోవచ్చా? అంటే మనకి లాస్ట్ చూసుకుంటే అండి, ట్రంప్ కంటే ముందు బిల్ క్లింటన్ జరిగింది. అది మోనికా లెవిన్స్కీ కేసులో ఏదైతే ఉందో దాంట్లో చేశారు, కానీ అప్పుడు కూడా అవ్వలేదు. దాని తర్వాత ట్రంప్ మీద ప్రయత్నాలు చేశారు 2 సార్లు జరిగింది, కానీ అవ్వలేదు. సో ఈసారి కూడా అయ్యే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. కానీ ఏంటంటే దీని మీద ప్రెషర్, అక్కడ నెరేటివ్ ఎలా బిల్డ్ అవుతుందంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ గణనీయంగా పెరిగిపోయింది, వ్యతిరేకత వస్తోంది. అంటే మొత్తం కాంగ్రెస్ లో అందరు డెమోక్రటిక్స్ వస్తారని మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని ఏవైతే ఉన్నాయో ఏమైపోయినా సరే వాళ్ళు ట్రంప్ కాదు రిపబ్లికన్స్ కే వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సెనేటర్స్ దోస్ హూ కెన్ విన్ ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, ట్రంప్ మీద కాకపోయినా అటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఆ నెరేటివ్ దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్లీ ట్రంప్కి అయితే నేను అనుకోవడం కొంచెం ఎదురు దెబ్బ తగులుతాయి. ఈ తిక్క వేషాలు ఏవైతే చేస్తున్నారో తగ్గించుకొని
అమెరికాలో నిజంగా ఎలా అక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలో, మిగతా దేశాలతో మంచి సత్సంబంధాలు ఎలా ఏర్పరచుకుని ఇంకా అంటే అతను చెప్పింది అంటే నేను పవర్లో రాగానే విత్ ఇన్ 1 day యుక్రెయిన్ వార్ ఆపిచ్చేస్తాను. అసలు ఈ చెప్పే మాటకు చేసే పనికి ఎక్కడ పొంతన లేదు. కాబట్టి కొన్ని గుణపాఠాలు నేర్చుకుని ట్రంపే కాకుండా ఆయన వెనకాల ఉన్న శక్తులు కూడా కొంచెం కామ్ డౌన్ అవుతారని మనం అనుకోవచ్చు. రైట్ పాపరావు గారు, అయితే ఒకటి మనం కనుక చూస్తే ఈ ఆయిల్ లాబీ మీద ఆయన నమ్మకం పెట్టుకొని వెనిజులా నుంచి ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేశాడు. దాదాపు ఇంకొక 500 సంవత్సరాలకి 800 సంవత్సరాలు అంటున్నారు, కానీ 500 సంవత్సరాలకు సరిపడా అక్కడ క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయి. అయితే ఆయిల్ లాబీ వెనక్కి తగ్గిందిట. నిన్ను నమ్ముకొని మేము దిగితే రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ మారితే పాలసీ చేంజ్ అయితే మేమేమైపోవాలి ఒకటి. రెండోది ఆయిల్ లాబీ చెప్తున్న అంశం ఏంటంటే అక్కడ దొరికే దాంట్లో మేజర్ థర్డ్ రేట్ క్రూడ్ ఆయిల్ అట, అది ఎందుకు పనికిరాదనేది అది చాలా స్పష్టంగా. సరే వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు, వాడికి రూపాయి వచ్చేదాని మీద పెడతాడు. కానీ దీంతో ఇప్పుడు ట్రంప్ హెస్ టేకెన్ ఎ బ్యాక్ అని చెప్పేసి అంటుంది. నేనే పరిపాలిస్తానన్నాడు కదా, పరిపాలిస్తా అంటే రూపాయి పెట్టుబడి పెట్టడం, ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన ఆ డబ్బుల సంగతి ఏందో తేల్చండి అని కూర్చున్నారట ఇప్పుడు ఆయిల్ లాబీ. అదే ఏమాత్రం స్టడీ లేకుండా, ఇష్యూ మీద ఏమాత్రం స్టడీ లేకుండా వెనుజులాలో జోక్యం చేస్తున్నాడు. హీరోయిజం లాగా అమెరికాలో తనకున్న సమస్యల నుంచి డైవర్ట్ చేసుకోవడం కోసం జోక్యం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయిల్ లాబీ సమస్య జంజూరు. అక్కడ ఏంటంటే ఆయిల్ లాబీకి రిఫైనరీ కెపాసిటీ, ఏదైతే క్రూడ్ ఆయిల్ కనుక మీరు వెనుజులా నుంచి తెస్తే అది రిఫైన్ చేయాలంటే అది చాలా కొత్త రకం క్రూడ్ ఆయిల్, సల్ఫర్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఆ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసేది అమెరికాలో లేదు, వాళ్ళకి అవకాశం లేదు, అంత రిఫైనరీస్ వేరు. కాబట్టి ఏంటంటే ఆ క్రూడ్ ఆయిల్ ని వీళ్ళు ఉపయోగపెట్టుకోలేరు. రెండోది అక్కడ ఉన్నటువంటి డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెనుజులాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ తాలూకు మెషిన్స్ కానీ మొత్తం అన్ని చాలా పాతబడిపోయినాయి. అవన్నీ సిపాయిల తిరుగుబాటు సమయాన్ని సార్, ఇప్పుడు అన్ని ఓల్డ్ అయిపోయినాయి. నాలుగోది ఏంటంటే అక్కడ 10 ఏళ్ళు పట్టింది మొత్తం రిజల్ట్ రావడానికి. వాళ్ళకి ఎందుకు వస్తారు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి? సో దే ఆర్ విత్డ్రాయింగ్, నేను వీ డోంట్ వాంట్ అని చెబుతున్నాను. ఇప్పుడు అందుకనే ఫైనాన్షియల్ గ్యారంటీస్, సెక్యూరిటీ గ్యారంటీస్ లాంటివి అడుగుతున్నారు. వెనుజులా పోవాలంటే మా నష్టం వస్తే నువ్వేమి ఇస్తామని అడుగుతున్నారు. ఏంటంటే అమెరికాకి సమస్యలు తెచ్చిపెడుతున్నాడు. ఒకవేళ నష్టం వస్తే నేను ఇస్తానని చెప్పి భరోసా ఇస్తే రేపు పొద్దున 10 ఏళ్ల తర్వాత ఎవరెవరు, అమెరికా విదేశాంగ విధానం ఏంటి తెలియదు. కాబట్టి ఎవరికి నష్టం? అమెరికా ప్రజల ట్యాక్స్ ఇన్కమ్ కి నష్టం, ట్యాక్స్ పేమెంట్ కి వాళ్ళు కట్టే డబ్బులు కోల్పోతారు ప్రజలు ఇట్లాంటివి చేస్తే. సో ఏంటంటే ఒక గుడ్డివాడు అదే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నట్టు తను చేయదలుచుకుని చేసుకుపోతున్నాడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ లేకపోతే పర్యవసానాలు కానీ పరిస్థితులు కానీ ఆలోచించకుండా చేస్తున్నాడు. సరే అందరికీ నష్టం చేస్తున్నాడు, అమెరికాలకి నష్టం చేస్తున్నాడు, అమెరికా కార్పొరేట్లకు నష్టం చేస్తున్నాడు, ప్రపంచానికి నష్టం చేస్తున్నాడు. పాపరావు గారు, ఇప్పుడు థర్డ్ టైం ఆయన అభిశంసనకు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఈసారి చాలా బలంగా మధ్యంతర ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రాబోతోంది. అది డెమోక్రాట్స్కి అవకాశం. వాళ్ళు ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ కనుక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పెడితే సెనేట్ దగ్గర మళ్ళీ చర్చ జరిగితే ఈసారన్నా ఆయన అభిశంసనకు గురవుతాడా? మొదటి 2 సార్లు తప్పించుకునే అవకాశం ఉందా? అంటే ట్రంప్ ఎంత అంటే మనకు అంతు చిక్కని స్థాయిలో క్రూడిటీ, ముతకతనం, దుర్మార్గం ఉన్నాయి ట్రంప్ దగ్గర. కాబట్టి ఏ రకంగా హ్యాండిల్ చేస్తాడనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఏంటంటే ప్రత్యర్థులు కూడా అంతే కోపంగా ఉన్నారు ఈయన మీద. డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, డెమోక్రటిక్ లెఫ్ట్ బెన్నీ శాండర్స్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఓవరాల్ గా ప్రత్యర్థులు కూడా. ఆఖరికి ఎలన్ మస్క్ లాంటి వాడిని కూడా దూరం చేసుకోవడానికి ఇష్టానుసారం చేసి, ఎలన్ మస్క్ కూడా తప్పులు ఉండొచ్చు, వచ్చి దగ్గరికి వచ్చిన కార్పొరేట్లైనా అట్టు పెట్టుకోగలిగాడా? ఎంతవరకు ఉన్నారు? వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదు, వాళ్ళు ఎవరికి మనశ్శాంతి లేదు అమెరికా. అంటే ఆయనకి అల్లుడు కూతురు ఇంపార్టెంట్ అయిపోయారు కదా సార్. కూతురు అల్లుడు వ్యాపారాల కోసం అసీం మునీర్ని వైట్ హౌస్ పాలేరుగా చేసుకున్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అసీం మునీర్. అవును, ఇప్పుడు అతను తప్పు కూడా కాదయ్యి, అతను తప్పు కూడా అనుకోవట్లేదు. చాలా చాలా ఓపెన్ గా బ్లడెడ్ గా చేసుకుంటూ పోతున్నాడు. అంటే అతను తప్పేమనిపించట్లా. ఈ మాత్రం పోగేసుకోకుండా ఎలా ఉంటారు ఎవరైనా లెక్కలో ఉంటారు కదా. మనకు కూడా నాయకులు కొంతమంది తెలిసి మనకు అర్థమవుతానే ఉంటుంది. అందుకే ఏంటంటే ఒక రకమైనటువంటి ముతకతనం, డబ్బులు సంపాదించుకోకుండా ఎవరు ఉంటారయ్యా అని మాట్లాడే రకంగా. అంటే అది చెప్పడానికి వెళ్ళినటువంటి దాన్ని ఏమనాలంటే నీచత్వం అనాలి, అంతకంటే ఏమంటాం. అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళకి జనరల్గా ఏంటంటే కాస్త తప్పులు చేసినా కానీ చాటుమాటుగా ఉంచుకోవాలి. అమ్మో ప్రజలు ఏమనుకుంటారో,
లేకపోతే ఇట్లాంటివి కొంచెం రెండేపులా ఉంటుంది, ఒక రెండో కోణం కూడా ఉంటుంది. ప్రజలు ఆలోచించేది తప్పు ఒప్పుకోవడం ఉంటుంది, కానీ తప్పులు చేయొచ్చు, తప్పు ఒప్పుకోవడం ఉన్నా తప్పులు చేయొచ్చు కొంతమంది. కానీ అసలు తప్పు ఒప్పనే లేవు. ట్రంప్ కి సెల్ఫ్ అగ్రాంటైజ్మెంట్ మరి ఎదగటం అనే తప్పు కాదు. అందుకని ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆ మధ్య కాలంలో మనకి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎప్పుడు గతంలో వీళ్ళు బాగుపడరు ఇతరులు బాగుపడనివ్వరు అని చెప్పి కామెంట్ చేసింది కూడా ఉంది. ఆయన కమ్యూనిస్టుల గురించి ఆయన కామెంట్ చేశాడు అప్పట్లో. నేను ఉదాహరణ చెబుతున్నా, వీళ్ళు బాగుపడటం అంటే ఏంటి? బాగుపడటం ఇట్లా సంపాదించుకోవటమా చెప్తున్నా. అందుకని ఏంటంటే ఇట్లాంటి స్వభావాలు ఉన్నవాళ్ళు చాలా మంది చాలా చోట్ల ఉంటారు, కానీ తక్కువ. పబ్లిక్ లైఫ్ లోకి వస్తే భయపడతారు. పబ్లిక్ ఏమంటారు, వాళ్ళు ఓట్లు వేయాలి, మనం గెలవాలి, రాజకీయాల్లో ఉండాలని. ఈ స్థాయిలో అధమత్వం అనేది ఉండదు. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, అలాగే థ్యాంక్ యూ పెకెట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒకవైపు మన దేశంలో మమతా బెనర్జీ వీధి పోరాటాల స్థాయిలోకి వెళ్ళిపోయి ఈడీని వెళ్ళి బెదిరించి కాగితాలు లాక్కొని వచ్చింది అండ్ ఎదురారోపణ చేసింది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కటంలాగా ఈడీఏ ఆవిడకు సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన డాక్యుమెంట్లు. సరే, ఈడీ హాజ్ సబ్మిటెడ్ స్టేట్మెంట్, రికార్డెడ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్పష్టంగా చెప్పింది, అమ్మా మీ పిటిషన్ మేము విచారణకి తీసుకునే అర్హత లేదు, మేము తీసుకోవట్లేదు అని చెప్పేసి కొట్టేసింది. వీటికి వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లోకి వస్తే మరి ఆయన అభిశంసనకు గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళ వ్యవహారంలో వేలు పెట్టి కెలికి ఆ మొత్తం